దర్వేష్పురం రేణుకా ఎల్లమ్మ తల్లికి కుమ్మరి కులస్తులు ఆదివారం ఘనంగా 301 బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3000 మంది కుమ్మరి కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివసత్తులు, పోతురాజులు, డోలు వాయిద్య బృందాల నడుమ భక్తి శ్రద్ధలతో మట్టి కుండల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇత్తడి, స్టీల్ బోనాల కంటే మట్టి కుండల్లో అమ్మవారికి బోనాలు సమర్పించడం శ్రేష్టమని ఈ కార్యక్రమం ద్వారా కుమ్మర్లు చాటి చెప్పారు. శ్రావణ మాసంలో గ్రామ దేవతలకు మట్టి కుండల్లో బోనాలు సమర్పించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు టీకే శ్రీనివాస్, కార్యదర్శి నాగపురి నగేష్, రాష్ట్ర ప్రచార కార్యదర్శులు ఎగిరిశెట్టి వీరన్న, నిమ్మలూరి శ్రీనివాస్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖమ్మంపాటి సత్యనారాయణ, ప్రముఖులు ఆకారం మల్లేశం తదితరులు హాజరయ్యారు. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాధారావు భిక్షపతి, ప్రధాన కార్యదర్శి గంగాధరి వెంకటేశ్వర్లు, 6 నియోజకవర్గాల అధ్యక్షులు నిమ్మనగోటి శ్యామ్ ప్రసాద్, ఎలిజాల వెంకన్న, సిలివేరు సత్తయ్య, నిమ్మనగోటి వెంకన్న, తోటపల్లి కిరణ్, జమ్మిచెట్టు వేణుగోపాల్, జిల్లా ప్రచార కార్యదర్శి కంచల రాము పాల్గొన్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాడూరి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్, కోశాధికారి తాడూరి ఆంజనేయులు, గుమ్మడవెల్లి రమేష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కొండపర్తి ఇస్తారి, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బోనాల ఉత్సవ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి ఎగిరిశెట్టి అనిత, వైస్ చైర్మన్ ఆమంచి అనిత, మాధవి, ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కుమ్మరి కుల నాయకులు ఆకారం మల్లేశం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ దేవతల వద్ద పూజారులుగా పనిచేస్తున్న కుమ్మర్లకు వంశపారపర్యంగా జీవోలు తీసుకురావడానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. త్వరలో కుమ్మరుల తలరాతలు మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం మాట్లాడుతూ, కుమ్మర్లకు ప్రత్యేక జీవో జారీ చేయడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేషన్కు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి కుమ్మరులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నియమించాలని ఒక సంకల్పంతో చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం నల్గొండ జిల్లా దర్వేశపురం రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మహిళా శక్తి ఇది ఒక ఉద్యమం.